గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రెస్పాండ్ అవ్వడం ఎవరెవరు ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, టోటల్గా ప్రెసెంట్ 10 మెంబర్స్ ఉన్నారు. ఎవరైనా చదువుతుంది చూడండి. త్రినాథరావు, దివ్య, భాస్కర్, కిషోర్, మహేష్, రమణమ్మ, రవితేజ, సాయితేజ, నూర్జహాన్, రెడ్డి హారిక. ఓకే, మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్లీ జాయిన్ అవ్వమని చెప్పండి. సరే, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆడియోతో అడగండి అమ్మా. చాట్ బాక్స్లో మెన్షన్ చేయమంటే అప్పుడు చాట్ బాక్స్లో రెస్పాండ్, లేదంటే ఆడియోతో రెస్పాండ్ అవ్వండి. సరే, లాస్ట్ క్లాస్లో మనం కన్సెప్షన్ ఆఫ్ పవర్, ఓకే, సో దానికోసం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 1. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెకండ్ యూనిట్. దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 2. ఓకే, యూనిట్ 2లో మన DC ఫస్ట్ టాపిక్స్ ఈ లెక్చర్లో మనం DC కోసం అలాగే AC కోసం మీన్స్ డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్, అలాగే RMS వాల్యూ ఫర్ AC, అలాగే పీక్ వాల్యూ ఆఫ్ AC. RMS మీన్స్ రూట్ మీన్ స్క్వేర్, అలాగే పీక్ మీన్స్ పీక్ వాల్యూ, ఓకే, మ్యాక్సిమం వాల్యూ. అలాగే పవర్ ఫ్యాక్టర్, ఏసీ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ కోసం మాట్లాడతాం. ఓకే, సో without wasting time, let's dive into our class. సో ఫస్ట్ వన్, డైరెక్ట్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కోసం మాట్లాడతాం. సో డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి? డైరెక్ట్ కరెంట్ అంటే ఇట్ ఈస్ ద కరెంట్ in which the direction of current is fixed one. Okay, so direct current లో direction of current remains fixed. Okay, remains constant. The direction of current is fixed one, that is constant. ఓకేనా, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది అలాగా కాన్స్టెంట్ గా ఉంటుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. వేరే ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, direction of current, direction and magnitude. Okay, direction as well as magnitude. The direction and magnitude changes. Okay, so direction and magnitude అనేది చేంజ్ అవుతుంది. పర్టికులర్ గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ reverses for every cycle. Okay, so direction of current అనేది రివర్స్ అవుతుంది for every half cycle. Okay, direction of current అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ magnitude కూడా చేంజ్ అవుతుంది. whereas in the direct current magnitude ఇక్కడ ఫిక్స్డ్, చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఫిక్స్డ్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఖచ్చితంగా వోల్టేజ్ ఆర్ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. అయితే డైరెక్ట్ కరెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్. ఓకే, ఫిక్స్డ్ DC ఉంది, అలాగే వేరియబుల్ DC ఉంది. whereas in the case of alternating current, the magnitude never be fixed one. ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ లో మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది కంపల్సరీగా. అదే డైరెక్ట్ కరెంట్ లో చేంజ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. సపోజ్ ఆన్ x యాక్సిస్ టైం తీసుకున్నాను, y యాక్సిస్ పైన కరెంట్ తీసుకున్నాను. సో అలా తీసుకుంటే ఇక్కడ లేదంటే వోల్టేజ్ తీసుకున్నాం. ఇక్కడ వోల్టేజ్ అనేది ఫర్ ఆల్ టైమ్,
ఫర్ ఆల్ టైం ఏమవుతుంది, పాజిటివ్గానే ఉంది. సో ఇక్కడ పొలారిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో పొలారిటీ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కూడా చేంజ్ అవ్వదు. ఓకే, అందరికీ కమ్యూనికేషన్ అంతా ప్రాపర్గా ఉందమ్మా? ఎవరో ఓకే, సరే. ఇక్కడ డైరెక్ట్ కరెంట్లో పొలారిటీ చేంజ్ అవ్వట్లేదు, మొత్తం పాజిటివే. సో పొలారిటీ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్, ఫిక్స్డ్. అదే ఇక్కడ ఇంకో డయాగ్రామ్ వేస్తున్నాను. వోల్టేజ్ వై యాక్సిస్ పైన, టైం ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాను. సో ఈ విధంగా ఒక సిగ్నల్ తీసుకున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సైకిల్కి ఏమైంది, వోల్టేజ్ పాజిటివ్గా ఉంది. అదే నెక్స్ట్ హాఫ్ సైకిల్కి వోల్టేజ్ అనేది నెగిటివ్గా ఉంది. సో ఇక్కడ పొలారిటీ అనేది చేంజ్ అయింది. సో పొలారిటీ చేంజ్ అయింది కాబట్టి అంటే ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. పొలారిటీ చేంజ్ అయింది, రివర్స్ అయింది ఫర్ హాఫ్ సైకిల్, ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఫిక్స్డ్ డీసీ, దిస్ ఇస్ ఫిక్స్డ్ డీసీ. ఇప్పుడు ఇంకో సిగ్నల్ వేస్తాను చూడండి. టైం టీ తీసుకున్నాను, ఇక్కడ బి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాను ఒక సిగ్నల్, వోల్టేజ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ కేసులో ఫర్ ఎవ్రీ టైం, ఫర్ ఆల్ టైం ది డైరెక్షన్, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ చేంజ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఫర్ ఆల్ టైం ఇట్ ఈస్ పాజిటివ్. సో పొలారిటీ అనేది ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ డీసీ ఆర్ ఏసీ. ఏసీ డీసీ అవుతుందా? డీసీ అవుతుంది. బట్ ఇట్ ఈస్ వేరియబుల్ డీసీ, వేరియబుల్ డీసీ. దిస్ ఈస్ ఏసీ, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఓకే, సో పొలారిటీ చేంజ్ అయితే అలాగే ఏసీ అన్నాం కాబట్టి కంపల్సరీగా వోల్టేజ్ చేంజ్ అవుతుంది, వేరియబుల్ అవుతుంది. సో కరెస్పాండింగ్ కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. అయితే జనరల్గా ఏసీకి మనం వోల్టేజ్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే V ఈక్వల్స్ టు V0 సైన్ ఒమేగా టీ, V0 సైన్ ఒమేగా టీతో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే దిస్ ఈజ్ సైన్ వేవ్. ఓకే, జీరోతో స్టార్ట్ అయింది. సో సైన్ వేవ్ కాబట్టి సైన్ ఒమేగా టీ, అండ్ V0 ఈజ్ దిస్ వన్, దట్ ఈస్ యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్. Okay, amplitude, that is our peak voltage. Okay, so this is V0 is the maximum voltage అని కూడా అంటాము, ఆర్ పీక్ వోల్టేజ్ అంటాం, లేదంటే యాంప్లిట్యూడ్ అంటాం. సో మళ్ళీ ఇది ఒక ఐడియా వచ్చింది కదమ్మా. డైరెక్ట్ కరెంట్కి ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఆల్రెడీ చెప్పుకున్నాం ఇదంతా. ఓకే, సో డైరెక్ట్ కరెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాటరీ, డైరెక్ట్ కరెంట్ లో పొలారిటీ ఫిక్స్డ్ గా ఉంటుంది, అంటే బ్యాటరీస్ లో ఉండేది. టీవీ రిమోట్ లో బ్యాటరీలు యూజ్ చేస్తాం కదా, those batteries the polarity remains fixed one. So polarity fixed గా ఉంటుంది కాబట్టి it is direct current, whereas alternating current household power supply. ఓకే, మన ఇంట్లో ఉండేది ఏసీ కరెంట్, ఏసీ కరెంట్ అనుకోండి, ఏసీ అనండి. ఆల్రెడీ ఏసీలో కరెంట్ ఉంది కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. మనకు డైరెక్ట్ కరెంట్ని మనకు ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఎలక్ట్రానిక్స్లో. ఓకే, సో ఏసీని మనం డీసీగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఏసీని డీసీగా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఛార్జర్, అందులో ఏసీని డీసీగా మారుస్తాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే రెక్టిఫికేషన్. ఏమంటారమ్మా? రెక్టిఫికేషన్. ఇది ఆల్రెడీ మీరు చదివే ఉంటారు ఇంటర్మీడియట్లో. ఫర్ రెక్టిఫికేషన్ వి యూస్ డయోడ్స్ని మనం యూజ్ చేస్తాం. సో డయోడ్స్ యూజ్ చేసి, పిఎన్ జంక్షన్ డయోడ్ యూజ్ చేసి ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడంలో యూజ్ చేస్తాం. So this is all about DC and AC. Now for AC కి మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూ, అలాగే పీక్ వాల్యూ.
సో ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక సిగ్నల్ తీసుకుంటున్నాను వేవ్ ఫామ్ ని. ఆన్ y axis we have taken voltage, on x axis we have taken time. సో ఇక్కడ ఒక సిగ్నల్ తీసుకున్నాను. దిస్ ఈస్ ఏసీ. ఓకే, ఏసీ. ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ అలాగే పీక్ వాల్యూ, దట్ మీన్స్ ఆర్ఎంఎస్ కరెంట్ అని అవ్వచ్చు, ఆర్ఎంఎస్ పీక్ కరెంట్ అని అవ్వచ్చు, పీక్ వోల్టేజ్ అని అవ్వచ్చు. ఓకే, సో జనరలైజ్డ్ గా చెప్తున్నాను వాల్యూస్. సరే, ఈ సిగ్నల్ లో మాక్సిమం వాల్యూ ఇక్కడ వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ మాక్సిమం వాల్యూ ఇక్కడ వస్తుంది. మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలి, సైన్ ఇక్కడ అవసరం లేదు. సో దిస్ వాల్యూ ఇస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఒక వేవ్ లో ఇదే కదా యాంప్లిట్యూడ్ అవుతుంది. సో దిస్ ఈస్ రిప్రజెంటెడ్ బై విపి, పీక్ వోల్టేజ్. సో పీక్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ ద maximum voltage available in AC. ఓకే, ఏసీలో మనకుండే మ్యాక్సిమం వోల్టేజ్ ని పీక్ వోల్టేజ్ అంట. ఇక్కడ వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్, కరెంట్ తీసుకుంటే పీక్ కరెంట్ అవుతుంది. సరే, దీన్ని యాంప్లిట్యూడ్ అని కూడా అంట. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ పీక్ వోల్టేజ్. అయితే నెక్స్ట్ వన్ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి. ఆర్ఎంఎస్ వోల్టేజ్ కోసం నేను చెప్తాను. ఆర్ఎంఎస్ కరెంట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్. సో ఫస్ట్ రూట్ మీన్ స్క్వేర్ అంటే ఏం లేదు, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కావాలనుకోండి, ఐఆర్ఎంఎస్. సో రూట్ మీన్ అంటే ఇక్కడ యావరేజ్. సో ఇక్కడ యావరేజ్ అనేది మనం కంప్లీట్ సైకిల్ కి తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన టైం ఉంది కాబట్టి ఫర్ దిస్ కంప్లీట్ సైకిల్ కి టైం ఏమవుతుంది, క్యాపిటల్ టీ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ కరెంట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ తీసుకుంటే టోటల్ కరెంట్ కావాలంటే ఇంటిగ్రేషన్ వాల్యూ చేస్తాం. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ చేస్తాం, కాకపోతే దాన్ని టైంతో డివైడ్ చేయాలి. యావరేజ్ అంటున్నాం కాబట్టి, మీన్ అంటున్నాం కాబట్టి. ఓకేనా? సో మీన్ అంటున్నాను కాబట్టి, రూట్ అన్నాను కాబట్టి రూట్ పెట్టుకున్నాను. మీన్ అన్నాను కాబట్టి ఫర్ కంప్లీట్ సైకిల్ టోటల్ టైంతో డివైడ్ చేస్తున్నాను. దేనికి సమ్ తీసుకోవాలి కదా, టోటల్ వాల్యూ తీసుకోవాలి కదా, కాకపోతే ఆ వాల్యూకి స్క్వేర్ తీసుకోవాలి. సో ఇక్కడ టోటల్ కరెంట్ ఐ స్క్వేర్ కావాలి కాబట్టి ఐ స్క్వేర్ ఓవర్ టైం టీ. ఓకే, సో దిస్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. కాకపోతే బట్ ఐ ఈక్వల్స్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ. ఓకేనా? ఎందుకు v ఈక్వల్స్ టు v నాట్ సైన్ ఒమేగా టీ అని తీసుకున్నాం కాబట్టి కరెస్పాండింగ్ కరెంట్ ఇది అవుతుంది. సో ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే టోటల్గా లిమిట్స్ ఏమవుతాయి అంటే ఇది 0, దిస్ ఈస్ క్యాపిటల్ టీ. సో 0 క్యాపిటల్ టీ. సో ఈ ఇంటిగ్రేషన్ చేసి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేసి మొత్తం సింప్లిఫై చేస్తే మనకు ఏమొస్తుందంటే I0 by root 2 వస్తుంది. ఓకేనా? సో IRMS ఈక్వల్స్ టు I0 by root 2. ఇక్కడ I0 అంటే ఏం చెప్పుకున్నాం, ది మ్యాక్సిమం కరెంట్ ఆర్ మ్యాక్సిమం వోల్టేజ్ తీసుకున్నాం. సో దట్ ఈస్ ద పీక్ వాల్యూ. ఓకేనా? సో దీన్ని ఇంకా సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు, IP అని రాసుకోవచ్చు, root 2. సో IRMS ఈక్వల్స్ టు IM, మ్యాక్సిమం కూడా అలా కూడా నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. IMతో కూడా ఇండికేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మ్యాక్సిమం కరెంట్, పీక్ కరెంట్, ఓకే, యాంప్లిట్యూడ్ ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మొత్తానికి మ్యాక్సిమం కరెంట్ని రూట్ 2తో డివైడ్ చేస్తే ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది.
Similarly, Vrms equals to V maximum by root 2 or Vp peak voltage by root 2. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూ. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఎందుకు అవసరం? ఆర్ఎంఎస్ వాల్యూ ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఏసీలో వోల్టేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండట్లేదు. సో ఫిక్స్డ్గా ఉండట్లేదు, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సపోజ్ ఇక్కడ యావరేజ్ తీసుకుంటే టోటల్ ఇక్కడ నుంచి కంప్లీట్ సైకిల్కి యావరేజ్ వాల్యూ తీసుకుంటే 0 వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకుని పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఏదైనా ఇంకా క్యాలిక్యులేషన్ చేయాలన్నా మనకు ఆ 0తో ఏం చేయలేము. అక్కడ వోల్టేజ్ ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, యావరేజ్ వోల్టేజ్ తీసుకుంటే 0 వచ్చేస్తుంది. లేదు ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర ఉండే వోల్టేజ్ తీసుకుంటే ఆ వోల్టేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండట్లేదు, మారుతుంది. పవర్ అనేది పవర్ వాల్యూ మారిపోతుంది వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి. సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటామంటే ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఏదైనా పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఇంకా రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇంకేమైనా చేయాలంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఎందుకోసం అంటే దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు అంటే విపి బై రూట్ 2 డీసీని అప్లై చేసిన డీసీ అప్లై చేసిన విపి అంటే ఈ సిగ్నల్ అప్లై చేసి లెసన్ జాగ్రత్తగా వినండి. మనం తీసుకున్న ఈ సిగ్నల్ అప్లై చేసిన జరిగే వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ అనుకుంటే, ఓకే, ఈ సిగ్నల్ అప్లై చేసిన ఒక ఫ్యాన్కి, ఒక మోటార్కి ఈ సిగ్నల్ అప్లై చేశాను. విపి పీక్ వోల్టేజ్ ఉన్న ఒక సిగ్నల్ అప్లై చేశాను, డబ్ల్యూ వర్క్ జరిగింది. ఇప్పుడు డీసీ వోల్టేజ్ విపి బై రూట్ 2 డీసీ వోల్టేజ్ అప్లై చేశాను. అప్పుడు కూడా ఎంత వర్క్ జరుగుతుందంటే డబ్ల్యూఏ జరుగుతుంది. అంటే జాగ్రత్త చూడండి, విపి బై రూట్ 2 డీసీ అప్లై చేసిన విపి పీక్ వాల్యూ ఉన్న ఏసీ అప్లై చేసిన జరిగే ఎఫెక్ట్ ఒకటే, జరిగే వర్క్ ఒకటే, పవర్ కన్సంప్షన్ ఒకటే. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో అందుకోసమే ఆర్ఎంఎస్ వాల్యూ మనం స్టడీ చేస్తాం. అయితే మన ఇండియాలో ఏసీ యొక్క స్టాండర్డ్ ఏంటంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ స్టాండర్డ్స్ ఏంటంటే వోల్టేజ్ దట్ ఈస్ విఆర్ఎంఎస్. వోల్టేజ్ అనేది ఎంత ఉంటుందంటే 220 volts. అలాగే ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జెస్ ఉంటుంది. అదే అమెరికాలో అయితే 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 110 volt ఉంటుంది వోల్టేజ్. ఓకే, సో మన స్టేట్లో ఇవి స్టాండర్డ్స్, మన దేశంలో ఇవి స్టాండర్డ్స్, ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క స్టాండర్డ్స్ ఇవి. సో అందరికీ అర్థమైందమ్మా ఆర్ఎంఎస్ వాల్యూ అలాగే పీక్ వోల్టేజ్ కోసం. సో పీక్ వోల్టేజ్ నుంచి ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే సింపుల్గా రూట్ 2తో డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే 0.7 సంథింగ్ 1/√2 సింప్లిఫై చేస్తే 0.770 సంథింగ్ ఎంత వస్తుందమ్మా, ఇది ఒకసారి చెక్ చేయండి, ఇంటూ ఐఎం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ అండ్ ఆర్ఎంఎస్ కరెంట్. సో అందరికీ క్లియర్గా ఉందమ్మా ఎంతవరకు చెప్పింది? ఓ సారీ, డయాగ్రామ్ కనిపించట్లేదా? సో అందరికీ అర్థమైందమ్మా? సరే, అంతవరకు ఏం చెప్పానంటే ఏసీ టు డీసీ, జనరల్గా మన ఏసీని డీసీగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఛార్జర్
అక్కడ మొబైల్ లోపల బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ యూసెస్ డీసీ. సో ఏసీని డీసీగా మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటారు. సో రెక్టిఫికేషన్కి మనం యూజ్ చేసే కాంపోనెంట్ డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏం చెప్పామంటే పీక్ వోల్టేజ్. ఒక ఏసీ సిగ్నల్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో పీక్ వోల్టేజ్ అంటే దిస్ ఈస్ ద పీక్ వోల్టేజ్, మ్యాక్సిమం వోల్టేజ్ ఆర్ యాంప్లిట్యూడ్. ఓకే. సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ ఆర్ వాల్యూ కరెంట్. సో ఆర్ఎంఎస్ అంటే ఇక్కడ రూట్ మీన్ స్క్వేర్. సో రూట్ మీన్ అంటే యావరేజ్. సో యావరేజ్ ఇక్కడ టోటల్ సమ్ బై ది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం కదా, సమ్ ఆఫ్ వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అయితే ఇక్కడ 0 నుంచి ఫర్ వన్ కంప్లీట్ సైకిల్ ది టోటల్ టైమ్ ఈస్ క్యాపిటల్ టీ. సో ఆ క్యాపిటల్ టీతో డివైడ్ చేస్తున్నాను. మీన్ స్క్వేర్ వాల్యూ కావాలంటే స్క్వేర్ ఇది. ఇక్కడ కరెంట్ ఆర్ఎంఎస్ కావాలంటే ఐ కరెంట్ స్క్వేర్ కి ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం కాబట్టి సమ్ టోటల్ వాల్యూ ఫర్ కంప్లీట్ సైకిల్ 0 నుంచి టీ వరకు. ఓకే, దిస్ ఇస్ మీన్ వాల్యూ బై డివైడ్ బై టోటల్ టైం చేస్తే దిస్ ఈస్ టోటల్ వాల్యూ బై టైం చేస్తే మీన్ ఇది. సో రూట్ అప్లై చేస్తే వచ్చేది ఆర్ఎంఎస్ వాల్యూ. సో దిస్ ఈస్ సింప్లిఫై చేస్తే మనం I ఈక్వల్స్ టు I0 sin omega t. సింప్లిఫై చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి I0 by root 2 వస్తుంది. సో ఇక్కడ I0 ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆర్ పీక్ కరెంట్ ఆర్ మ్యాక్సిమం కరెంట్. సరే, ది కరస్పాండింగ్ వోల్టేజ్ ఏమవుతుందంటే VRMS VP by root 2, పీక్ వోల్టేజ్ బై రూట్ 2. సో మన దేశంలో నెక్స్ట్ ఏసీ స్టాండర్డ్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుందంటే 220 volts అవుతుంది. అదే ఫ్రీక్వెన్సీ 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే అమెరికాలో అయితే డిఫరెంట్ స్టాండర్డ్స్ యూస్ చేస్తారు వాళ్ళు. అక్కడ 110 volts ఉంటుంది, 60 Hz ఉంటుంది ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఎందుకు స్టడీ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, బీపీ బై రూట్ 2 డీసీ వోల్టేజ్ వల్ల జరిగే వర్క్ ఆర్ పవర్ దానికి ఎలా ఈక్వల్ అవుతుందంటే చూడండి, విపి ఈ పీక్ వోల్టేజ్ ఉన్న ఏసీ సిగ్నల్ తీసుకున్నాను. ఈ ఏసీ సిగ్నల్ అప్లై చేయడం వల్ల జరిగిన వర్క్, అలాగే విపి బై రూట్ 2 డీసీ వోల్టేజ్ అప్లై చేయడం వల్ల జరిగిన వర్క్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ ఏసీ వోల్టేజ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అనేది దేనికి ఈక్వలెంట్ గా ఉంటుందంటే డీసీ వోల్టేజ్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది, డీసీ వాల్యూస్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది. సో అందుకోసమే ఆర్ఎంఎస్ వాల్యూస్ మనం యూజ్ చేస్తాం క్యాలిక్యులేషన్ లో. పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా వర్క్ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఆర్ఎంఎస్ వాల్యూస్ ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఎంఎస్ వాల్యూ. నెక్స్ట్ వన్ పవర్ ఫ్యాక్టర్. సో ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో ఒకసారి చూడండి. అయితే మనం కరెంట్ అప్లై చేయడం వల్ల మనకు కొంత వర్క్ జరుగుతుందని తెలుసు. ఎనర్జీ కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీని అప్లై చేస్తే ఆ ఎనర్జీ వర్క్గా మారుతుంది. సో ఇలా వర్క్గా మారేటప్పుడు కొంత ఎనర్జీ అనేది లాస్ అనేది జరుగుతుంది కంపల్సరీగా. అయితే కొంత ఎనర్జీ అనేది వర్క్ చేయడానికి యూజ్ చేస్తే కొంత ఎనర్జీ అనేది లాస్ అవ్వడానికి లాస్ అనేది అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండక్టర్ తీసుకున్నాను, అలాగే ఒక బల్బ్ తీసుకున్నాను. సో ఏసీ సప్లై అప్లై చేస్తే ఏమవుతుందంటే కొంత పవర్ అనేది లాస్ అవుతుంది. ఇందులో బల్బ్ వెలగాలంటే బల్బ్ వెలుగుతుంది, కాకపోతే ఇక్కడ ఇండక్టర్లో కొంత ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్లో స్టోర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, అప్లై చేసిన పవర్ మొత్తం మనకి యాక్చువల్ వర్క్ చేయడానికి యూజ్ అవ్వట్లేదు. కొంత
వేరే ఫామ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దాన్ని ఎంత అంటే మనం అప్లై చేసిన దానికి జరిగిన వర్క్కి రిలేషన్ అనేది పవర్ ఫ్యాక్టర్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఈ పవర్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అందరూ ఉన్నారమ్మా? ఎలా డిఫైన్ చేస్తామంటే కొసైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ లీడ్ ఆర్ ల్యాగ్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు కాస్ ఫై. సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్. మన జనరల్గా ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రానిక్స్లో రెసిస్టర్స్ యూజ్ చేస్తాం, దాంతోపాటు ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ యూజ్ చేస్తాం. సో ఇండక్టర్ కెపాసిటర్ ఇవేంటి రియాక్టెన్స్ ఉంటాయి. సో ఇవేంటి అవుతాయంటే ఎనర్జీని కొంత స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా? సో కొంత పవర్ అనేది వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలాంటి కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసిన వోల్టేజ్ దానికి అనుగుణంగా కరెంట్ అనేది ఇమీడియట్లీగా రాదు. ఓకేనా? అంటే వోల్టేజ్ అప్లై చేసిన వెంటనే కరెంటు ఈ సర్క్యూట్లో ఫ్లో అవ్వదు, కొంత ల్యాగ్ అనేది అవుతుంది. అంటే కరెంట్ స్లోగా చేంజ్ అవుతుంది, వెనక్గా చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు కరెంట్ ముందుగా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో వోల్టేజ్ అప్లై చేసిన వెంటనే కరెంట్ కొన్నిసార్లు చేంజ్ అవ్వదు, డిపెండింగ్ ఆన్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్. అంటే ఇక్కడ కరెంట్ అనేది లీడ్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఆ లీగ్ ఆర్ ల్యాగ్ని మనం కాస్ ఫైతో డిఫైన్ చేస్తాం. ఓకే, ఫైతో డిఫైన్ చేస్తాం, వేర్ ఫై ఇస్ ద phase difference between current and voltage. ఇక్కడ V అప్లై చేస్తాను. సపోజ్ V ఈక్వల్స్ టు V0 cos omega t అనుకుందాం. సో కరెంట్ ఫ్లో అయింది I, దట్ ఈస్ I0 cos omega t plus phi. ఓకేనా? సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఒమేగా టీ మైనస్ ఫై. సో ఈ డిఫరెన్స్ చేస్తే 5 వస్తుంది. సో దట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్కి వోల్టేజ్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్. సో దానికి కాస్ అప్లై చేస్తే దట్ ఈస్ కొసైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ లీడ్ ఆర్ ల్యాగ్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు పవర్ ఫ్యాక్టర్. ఓకేనా? అయితే అమ్మ అర్థమవుతుందా? పవర్ ఫ్యాక్టర్ అనేది మనం అప్లై చేసిన పవర్కి జరిగిన యాక్చువల్గా యూజ్ చేసి వర్క్ చేయడానికి యూజ్ అయిన పవర్కి రిలేషన్ అనేది ఇస్తుంది. సో కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ ఉన్నప్పుడు ఈ 5 వాల్యూ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. ఓకే, కెపాసిటర్కి ఆర్ ఇండక్టర్ ఉన్నప్పుడు సర్క్యూట్లో కేవలం కెపాసిటర్ అలాగే ఇండక్టర్ ఉన్నప్పుడు ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. సో కాస్ 90 ఏమవుతుంది? 0 అవుతుంది. సో అప్పుడు పవర్ అనేది ఏమవుతుంది? దాని పవర్ ఫ్యాక్టర్ 0 అయింది. కాబట్టి మనకు యాక్చువల్గా వర్క్ చేయడానికి యూజ్ చేసే పవర్ అనేది 0 అయిపోతుంది. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో హైయర్ ద పవర్ ఫ్యాక్టర్, పవర్ అనేది మనకు వర్క్ కన్వర్ట్ అవుతుంది. సరే, ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ది రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇంపిడెన్స్. సపోజ్ ఒక సర్క్యూట్ తీసుకున్నాను. ఇదే సర్క్యూట్లో ఒక ఇండక్టర్ తీసుకున్నాను, అలాగే రెసిస్టర్ తీసుకున్నాను. దిస్ ఇస్ LR. సో ఇక్కడ ఇంపిడెన్స్ ఏమవుతుందంటే R ప్లస్ J ఒమేగా L అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ R అవుతుంది. సో R ప్లస్ J ఒమేగా L. సో దిస్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్.
ఓకేనమ్మా? అమ్మా అర్థమవుతుందా? పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక ఐడియా వచ్చిందా? పవర్ ఫ్యాక్టర్ అనేది మన యాక్చువల్గా అప్లై చేసిన పవర్కి, టోటల్గా అప్లై చేసిన పవర్కి, అలాగే వర్క్ చేయడానికి యూజ్ చేసిన పవర్కి రిలేషన్ ఇస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్కి ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఎల్ఆర్ సర్క్యూట్. సో పవర్ ఫ్యాక్టర్ ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే దట్ ఈస్ ట్రూ పవర్ బై apparent పవర్. సో పవర్ ఫ్యాక్టర్ ని ఈ విధంగా డిఫైన్ చేస్తాం. మా అందరికి కమ్యూనికేషన్ బాగుందా? పవర్ ఫ్యాక్టర్ ఎలా డిఫైన్ చేస్తుంటే ట్రూ పవర్ బై యాపరెంట్ పవర్. సో యాపరెంట్ పవర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే యాపరెంట్ పవర్ అంటే ఏమవుతుందంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సపోజ్ ఇక్కడ విఆర్ఎంఎస్ అంటే ఎలా వస్తుంది? V0/√2 ఇంటూ ఐఆర్ఎంఎస్ అంటే I0/√2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు V0 I0/2. ఓకేనా? సో V0 ఇంటూ I0 అంటే మ్యాక్సిమం పవర్. దానికి ఆఫ్ చేస్తే వచ్చేది యాపరెంట్ పవర్. అలాగే ట్రూ పవర్ అంటే యాక్చువల్ పవర్ డిసిపేటెడ్ ఇన్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్. అంటే దిస్ ఈస్ ద యాక్చువల్ వర్క్ డన్ బై ద సర్క్యూట్. యాక్చువల్ పవర్ అనేది ఎంత డిసిపేట్ అయింది, ఎంత అనేది వర్క్ గా కన్వర్ట్ అయింది, దట్ ఈస్ ద ట్రూ పవర్. యాపరెంట్ పవర్ అంటే మనం అప్లై చేసింది V0 I0/2. ఓకేనా? సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ని యాపరెంట్ పవర్ అంటారు. దిస్ ఈస్ ద అప్లైడ్ పవర్, టోటల్ గా అప్లై చేసిన పవర్. ట్రూ పవర్ అంటే ఇది వర్క్ గా కన్వర్ట్ అయిన పవర్. ఇది అంటే మిగతా పవర్ ఏమవుతుంది? మిగతా పవర్ అనేది ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా స్టోర్ అవ్వడము, లేకపోతే హీట్ గా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్ గా పవర్ ఫ్యాక్టర్ అనేది షుడ్ బి హై. ఐడియల్ గా పవర్ ఫ్యాక్టర్ అనేది 1. ఐడియల్ గా పవర్ ఫ్యాక్టర్ 1 గా ఉంటుంది. ఓకేనా? అదే పవర్ ఫ్యాక్టర్ 0 అయితే పవర్ అనేది చాలా ఎక్కువ లాస్ అవుతుంది. ఓకేనా? అదే పవర్ ఫ్యాక్టర్ 0 అయింది అనుకోండి, అప్పుడు ట్రూ పవర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ట్రూ పవర్ 0 అయిందంటే యాక్చువల్ పవర్ డిసిపేటెడ్ 0 అవుతుంది. అంటే వర్క్ అనేది జరగదు. ఓకే? అంటే ఆ బల్బ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బల్బ్ వెలగదు. మోటార్ తీసుకున్న ఆ మోటార్ తిరగదు. ఓకేనా? సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉండాలమ్మా? మ్యాక్సిమం లార్జ్ వాల్యూ అనేది ఉండాలి. ఐడియల్ గా మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ 1. వాయిస్ వినబడట్లేదు సార్. వాయిస్ వినబడట్లేదా? నీకైనా అందరికీ వినబడట్లేదా? అవును సార్. ఎవరా? వినిపిస్తుందమ్మా. కొద్దిగా బ్లర్ అవుతుంది సార్. బ్లర్ అంటే నీ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగాలేదేమో. ఓకేనా? హై క్వాలిటీలో ఇక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది. సో సరే, దిస్ ఈస్ ఫర్ టుడేస్ లెక్చర్. అమ్మా స్క్రీన్ షాట్స్ తీయండి అమ్మా. స్క్రీన్ షాట్ తీయండి. సో this is for today's lecture.